ఇందాక ఎవరో ఏడ్చినట్టు అనిపించింది. హలో, నేను రావచ్చా అండి లోపలికి? ఫ్రెండ్స్, ఒక 20-30 ఏళ్ల నుంచి ఆత్మలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి మూతబడిన ఒక బంగ్లాలో ఈరోజు నేనైతే వీడియో చేయబోతున్నాను. అండ్ మీరు మోర్ దెన్ అంటే వెబ్ సిరీస్, సినిమాల్లో చూసినట్టు దయ్యాలు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆత్మలు వచ్చి భయపెట్టడం ఇలాంటివి మీరు చూసి అలాగే ఇమాజినేషన్ అయితే ట్రై చేయవద్దు. ఎందుకంటే ఇది ఒక రియల్గా ట్రై చేస్తున్న టైం అండి. సో ఇందులో ఉన్నది ఉన్నట్లుగా చూపించాలని నేనైతే ప్రయత్నిస్తున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అసలు ఏమనిపించింది అనేది కామెంట్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటాను. వీడియో అయిపోయాక తప్పకుండా కామెంట్ అయితే చేయండి. హాయ్, హలో గైస్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నైస్ టు మీట్ యూ. మనం కాసేపట్లో ఒక లైట్ పడింది కదా అక్కడ అద్దంలో, నాకు నేనే ఇంకెవరో కనిపించినట్టు కనిపించాను. అండ్ మీకు ఒక భయంకరమైన భూత ప్రేతాత్మలు నివసించి ఇంటికి తీసుకొచ్చాను. ఇది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి చేరలేదు, వాళ్ళ ఓన్ హౌస్. ఓకే, సో యాక్చువల్లీ ఇప్పుడు టైం 10 అవుతుంది. ఎగ్జాక్ట్లీగా ఎన్ని గంటలకు ఈ ఇంట్లో యాక్టివిటీ జరుగుతుందా అనేది తెలియదు, బట్ జరుగుతుంది. నేను లాస్ట్ టైం కూడా 2 years బ్యాక్ వచ్చాను, కానీ కొద్ది రోజుల క్రితం ఈ ఇంట్లో అంటే మామూలుగా అంటే నివాసం లేని వాళ్ళు ఉంటారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అందులో ఒకడొచ్చి ఉండడానికి ప్రయత్నించాడంట. సో అర్ధరాత్రి తను గట్టిగా అరవడం, బయటికి వచ్చేయడం జరిగింది. సో ఇప్పుడైతే 10 అవుతుంది. అతను ఎందుకు గట్టిగా అరిచాడు, ఎందుకు బయటికి వచ్చాడు, తర్వాత చనిపోయాడు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనకు ఏమైనా జరుగుతుందా అని. ఈ ఇంట్లో నేను ఏది వస్తువు టచ్ చేయను, ఎందుకంటే యాక్చువల్లీ ఈ ఇల్లు ఇలా అయిపోయేదానికి కారణం బయట వాళ్ళు ఎవరు కాదండి, ఈ ఇంట్లో వాళ్ళే. అంటే ఈ ఇల్లు 2 అన్నదమ్ములదే. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఈ గోడ ఓకేనా. ఇది 2 ఫ్లోర్లు ఉంటుంది అండ్ కింద అండర్ గ్రౌండ్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఏదో ఆస్తి పంపకాల్లో పంచుకునేటప్పుడు శుద్ర పూజలు చేసి ఇతను చనిపోవాలి అని అతను చనిపోవాలని ఇతను చేసిన తర్వాత ఆ శక్తిని ఈ ఇంట్లో తీసుకొచ్చారు. ఈ ఇంటికి వచ్చాక అది దుష్టశక్తి, మంచి శక్తి తెలియదు, అది వీళ్ళందరినీ చంపేసింది అని చెప్పేసి ఒక రూమర్ ఉంది, జనాలు అంటున్నారు. ఇది మెయిన్ సిటీలో ఉంటుంది, అందుకని చెప్పేసి డీటెయిల్డ్గా అయితే నేను చెప్పలేను. బట్ నేను ఇలా అంటున్న ప్లేస్లో ఒకసారి వచ్చి ఎక్స్ప్లోర్ చేశాను. ఇది నాకు తెలిసి నా వయసు ఎంత ఉంటుందో అప్పటి నుంచి ఇది మూతబడి ఉంటుంది. 20 years ప్లస్ అనుకుంటా, అదే 30 years వరకు ఉంటుంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు రీసెంట్గా ఇది జరిగిన తర్వాత నేను ఇక్కడికి పోలేదు అనుకుని మన సబ్స్క్రైబర్లు అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో చెప్పారు, ఇలా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆ ఇంట్లో పడుకునే ప్రయత్నించి వైలెంట్ చేసేసాడంట ఇదంతా.
సో బయటికి వచ్చాక అతన్ని మాట్లాడుతుంటే అతను చెప్తూ చనిపోయాడంట. ఏ నిమిషంలో అసలు ఏ టైంలో ఈ యాక్టివిటీ జరుగుతుంది అనేది చూద్దాం. ఇప్పుడైతే 10 అయింది. ఒకసారి చూపిస్తాను మీకు ఇల్లు ఎలా ఉంటుందని. యాక్చువల్లీ ఇది ఎందుకు టిక్కు 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 అని సౌండ్ వస్తుంది కదా, దీన్ని సెట్ చేయాలండి. దేన్ని టచ్ చేయను. ఇక్కడ ఏదన్నా సంథింగ్ జరిగితే దాన్ని టచ్ చేసాను నేను ప్రయత్నిస్తాను, కానీ అలాగే అయితే చేయను. సరిగ్గా చూసుకోండి. ఎవరు ధైర్యం చేసి రాలేదు ఇంట్లోకి. అక్కడ ఉండేది బయట ఎవరైనా వస్తున్నారా? బైక్ సౌండ్ వస్తుంది కదా, అంటే రీసెంట్గా జరిగింది కాబట్టి ఎందుకు వెళ్ళేవరా బాబు. దయ్యానికి కనిపిస్తే ప్రాబ్లం లేదు, కానీ ఉందని చెప్పాను కదా. సో దానికి వే అయితే అదే క్లోజ్ చేశారు. జాగ్రత్తగా చూపిస్తామో చూడండి. అడుగు దీని కింద దాని కింద ఉంది అండర్ గ్రౌండ్. ఓకేనా? ఓకే గైస్, లెట్స్ వెయిట్. ఏం జరుగుతుందో ఈ లైట్ కూడా ఆఫ్ చేసి పోయి ఒంటరి విహారీ ఒంటరిగా ఉండబోతున్నాడు. టెన్షన్గా కూడా ఉంది, కానీ ఇంట్రెస్ట్గా కూడా ఉంది. లెట్స్ వెయిట్. ఫ్రెండ్స్, అలా చీకట్లో నేను చాలాసేపు అయితే వెయిట్ చేశాను. ఇంతలో నా ఈ కెమెరా బ్యాటరీ కూడా మార్చాను, ఏది ఉన్నా క్యాప్చర్ చేయాలని.
ఫ్రెండ్స్, మొన్న ఇన్స్టా లైవ్ అయిపోయిన తర్వాత చాలామంది గివ్ అవే అయిపోయాడు అంటున్నారండి. అంటే నేను ఇన్స్టాలో క్లియర్గా చెప్పాను, నా టెలిగ్రామ్ ఛానల్లో వచ్చి అండ్ జాయిన్ అయిన వాళ్ళకు ర్యాండమ్గా అంటే నా ప్రోమో కోడ్ వాడిన వాళ్ళకు నేను గివ్ అవే ఇస్తున్నా అని చెప్పేసి. అందులో ఒక ఇద్దరైతే గెలుచుకున్నారు నేను పెట్టిన ఛాలెంజ్, దాన్ని రీచ్ అయ్యి. సో ఈసారి ఛాలెంజ్ అయితే ఏం లేదు. ఇప్పుడు సింపుల్గా అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఎగ్జాక్ట్లీగా ఈ రోజుకు ఒక 600 మంది అయితే ఉన్నారు. 1000 మంది కంప్లీట్ అయిపోగానే నేను అందులో ఒక 5 మందిని ఎవరైతే నా అంటే డిపాజిట్ టైంలో నా ప్రోమో కోడ్ వాడతారో అందులో ఒక 5 మందిని చూస్ చేసుకుని ఆ 5 మందికి ఒక 1000 మనీ అయితే ఇస్తాను, లేదంటే దానికి విలువ చేసే గిఫ్ట్ ఏదైనా ఇస్తాను. సో ఇంకెందుకు లేటు, నా డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా, గివ్ అవే గెలుచుకోవాలనుకున్నా, లేదు నాకు సపోర్ట్ చేయాలనుకున్నా ప్లీజ్ కమ్ దేర్. అండ్ ఇంకా చాలా మంచి అంటే అప్డేట్స్ కూడా టెలిగ్రామ్లో నేను ఇస్తున్నాను. వెల్కమ్. సడన్గా ఒకటి ఆ టైంలో చప్పుళ్ళు అయితే అయ్యాయి ఇంట్లో. Guys, hey Siri. What is the time now? It's 1:16 a.m. Guys, నేను 2 hours వెయిట్ చేస్తే ఇది జస్ట్ ఒకటి చూపిస్తాను, దీంట్లో రికార్డ్ అయింది. హలో, నిజంగా నేను వెయిట్ చేస్తూ బోర్ కొట్టి తిరుగుతున్నాను. సెల్ లైటింగ్ వేసుకొని చీకట్లో కెమెరా పెట్టాను. ఇక్కడ మొత్తం తిరిగినట్టు అనిపించింది, ఎవరు దన అని. తర్వాత నేను అక్కడ దాకా వెళ్ళాను, ఆ స్టెప్స్ దగ్గరికి. డోర్ ఇట్లా ముందుకు వచ్చింది. ఇది రికార్డ్ చేసిందా లేదా? 2 hours వెయిట్ చేస్తే దొరికిన విజువల్ అండి. రియల్ అండ్ వండర్ఫుల్ అనిపిస్తే లైక్ అయితే అవుతుంది. హలో, అండ్ ఇంకా ఎవరో ఉన్నారు లోపల తిరుగుతున్నారు. హలో, మీకు నేను కనపడుతున్నానా? హలో, ఇందాక ఎవరో ఏడ్చినట్టు అనిపించింది. రియల్గా ఏడ్చినట్టు అనిపించింది. ఏమండి, నా పేరు విహారీ. మీకు ఏదైనా హెల్ప్ చేద్దామని వచ్చాను. హెల్ప్ అంటే ఏదన్నా మీరు ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా ఇంకా ఇక్కడ? లేదా ఈ ఇల్లు అంటే మీకు ఇష్టమా? కూల్. ఎవరు వస్తున్నట్టు అనిపించింది. మీకు రండి. డోర్ క్లోజ్ అయింది. అందులో ఒక వాష్రూమ్ ఉంటుంది. అందులో ఒకతను సూసైడ్ చేసుకున్నాడు దీంట్లో. అది తెలుసు నాకు. భయపడట్లేదు,
జాగ్రత్త పడుతున్నా. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ దీంతో బయట వాళ్ళతో. హలో, అంటే భయం కూడా ఉంది. అంటే భయం అంటే ఏంటి, ఎలా అంటే చెప్తాను. డోర్ ఇలా క్లోజ్ అయ్యి చూద్దాం. హలో, నేను రావచ్చా అండి లోపలికి? హలో, కూర్చున్నారా? ఆ ఎదురుగా అద్దంలో నా లైట్ నాకే కనపడుతుంటుంది, మీకు వీడియోలో నాకు డైరెక్ట్ నేను కనపడుతున్నా. ఇది వాష్రూమ్ దా? హలో, వీటికి మనకు సంబంధం లేదు, మనకు అదా దాన్ని టచ్ చేయను. హలో, హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? మీ పేరేం పేరు? మీతో మాట్లాడచ్చా? కనిపించట్లేదు, సౌండ్స్ వస్తాయి. హలో, కూల్ కూల్. ఫ్రెండ్స్, ఐ థింక్ ఈ వీడియో చూసేవాళ్ళు లైవ్లో మీకు కంటికి కనిపించకపోవచ్చు. అక్కడ ఉన్నప్పుడు నాకు ఆ సెకండ్ నుంచి నా ముందు నుంచి ఎవరో ఉన్నారు, వెళ్తున్నారు అంటే మనకు కళ్ళకు గంతలు కట్టేసి మన ముందు నుంచి ఎవరన్నా పాస్ అవుతుంటే మనకు అంటే వాళ్ళ చప్పుడు విని ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అర్థమవుతుంది కదా. సో అలాంటి ఫీల్ అయితే నాకు కలిగింది అక్కడ. అండ్ అక్కడి నుంచి మీరు బాగా గమనించి చూడండి. ఇక్కడ నువ్వు ఇక్కడే ఉన్నా నాకు అర్థమైంది. రిలాక్స్. నువ్వు నన్ను ఏం చేయకు, నేను కూడా నీకేమైనా చెయ్యాలి లేదంటే నేను బంధించాలని రాలేదు. నువ్వు ఒక చోట ఆగుతావా?
ఏమైంది నీకు? ఎందుకు తిరుగుతున్నావు? ఒక చోట ఆగవా? ఏయ్, నీకు వెళుతారంటే భయమా? చీకటికి ఇష్టమైతే లైట్ ఆఫ్ చేస్తాను. చూడు, లైట్ కూడా ఆఫ్ చేశాను. నువ్వు నా ముందుకు రావచ్చు. ఒక చోట ఆగు, కలిసి మాట్లాడుకుందాం. నీకేదైనా బాధ ఉందా? నువ్వు అమ్మాయా అబ్బాయా? హలో, నేను నిన్ను మళ్ళీ అడుగుతున్నా, నువ్వు ఇక్కడ ఉన్నావని, నీకేదో బంధించాలని, నీ నుండి ఏదో నేను నా కోరికలు తీర్చుకోవాలని రాలేదు. నీతో మాట్లాడదాము. నువ్వు ఇన్ని ఇయర్స్ అయినా ఎందుకు గాల్లో కలిసిపోలేదు? నువ్వు ఎవరి కోసమన్నా వెయిట్ చేస్తున్నావా? నీకు ఏదైనా కావాలా? నా నుండి సాయం చేయగలుగుతానా అని అడగాలని వచ్చాను. నువ్వు తిరగద్దు, రిలాక్స్గా ఒక చోట ఆగు. ఓ రిలాక్స్. ఇక్కడే ఎందుకు ఆగుతున్నావు? ఆగు, కూల్ బేబీ, రిలాక్స్ మా. భయపడ్డానా? నేను కూడా. నువ్వు ఇక్కడున్నావా? ఇక్కడి నుంచి ఎలా పడ్డావు? నీకు ఈ వెలుతురు కష్టంగా ఉంటే ఇక్కడ నేను ఇంకా చాలాసేపు ఉంటాను. నాకు నీతో మాట్లాడాలని చాలా ఆశగా ఉంది. ప్లీజ్ నాతో మాట్లాడు. నువ్వు ఆడా మగ అనేది నాకు తెలియదు. సరే, మీరు అని పిలుస్తాను. లైట్ కెమెరాలన్నీ ఆఫ్ చేసి వెయిట్ చేస్తాను. మీరు నా దగ్గరికి రావచ్చు. ఏయ్, కూల్ మా, ఇవే నేను వద్దన్నాను.
గైస్, ఐ థింక్ నాకు వీడియో కన్నా ఈ ప్లేస్లో ఉన్న మిస్టరీని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ ఇక్కడున్న ఈ నెగిటివ్ ఎనర్జీ నిజమా కాదా, అసలు ఇక్కడ ఉంటే ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉంది. సో ఎందుకని నేనైతే ఈ క్యామ్ హలో 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 సో ఈ థ్రిల్ చాలా బాగుంది. ఐ హ్యావ్ టు కంటిన్యూ. డౌజింగ్ కార్డ్స్ తెచ్చుకోలేదు. హలో హలో దయ్యం గారు, మీరు ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నారు? నాకెందుకు భయపడిస్తున్నారు? మీకు మనుషులంటే కోపమా, భయమా? ఈ రాత్రి 1 గంటకు కూడా దాగుడు మూతలు ఏంటంటే హలో గైస్, నేను కాసేపు ఈ కెమెరా లైట్ అన్ని ఆఫ్ చేసి వెయిట్ చేసి చూస్తాను. హలో చెప్తున్నాను కదా, నేను నిన్ను ఏం చేయను. నా దగ్గర ఎటువంటి మంత్రశక్తులు లేవు. నాకు నీతో మాట్లాడాలని ఉంది. నీకు నచ్చకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చాలా కోపం. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళకు నేను వచ్చి ఏదైనా ఇబ్బంది పెట్టింటే, లేదా నా వల్ల మీకు ఏదైనా భయం కానీ కోపం కానీ వచ్చింటే మనస్ఫూర్తిగా సారీ అడుగుతున్నాను. మీకు ఒకవేళ నేను నచ్చితే నా ముందుకు రండి.
గైస్ నేను మళ్ళీ చెప్తున్నాను, నేను కావాలను కానీ మీకు బంధించాలని ఇబ్బంది పెట్టాలని అయితే రాలేదు. మీకు వీలైతే ఇంకా అక్కడ ఇంట్లో ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా తెలుసుకుందామని అయితే వచ్చాను. ఓకే, ఐఎమ్ హ్యాపీ. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. ఓకే గైస్, మీకు ఏదైనా బాధ ఉన్నా, ఏదన్నా మీకు తిరిగి ఇక్కడ మీకు ఏదన్నా గైస్, నేను ఇప్పుడు కెమెరాలో అయితే మాట్లాడలేను, అవి పర్సనల్ కాసేపు మాట్లాడతాను. ఫ్రెండ్స్, నా క్రేజీనెస్ గురించి మీకు తెలియదు ఏం లేదు. యాక్చువల్లీ ఆ తర్వాత నేను కొన్ని అంటే ఏదో మైండ్లో కాకుండా అంటే ఏమంటారు ఎవరన్నా చెప్పినట్టు లేదంటే కనుక నాకు మనసులో అనిపించినట్టు కొన్ని క్వశ్చన్లు అయితే అడిగాను. అవి సమ్ క్రేజీగా ఉంటాయి, అందుకని చెప్పేసి రికార్డ్ అయితే చేయలేదు. అండ్ ఆ తర్వాత నేను అక్కడ చాలాసేపు అయితే ఉండలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ నా బ్యాటరీ నేను 2-3 అవర్స్ వెయిట్ చేసినప్పుడు ఒక బ్యాటరీ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ కూడా కొంచెమే ఉండింది. సో రికార్డ్ చేయలేదు. అండ్ తర్వాత నేను కూడా చాలాసేపు ఉండలేదు, బయటికి అయితే వచ్చేసాను సేఫ్గా. అండ్ మేబీ ఐ థింక్ ఈ వీడియోకి 20K లైక్స్ వస్తే కన్నా నెక్స్ట్ టైం నేను డౌజింగ్ రాడ్ తీసుకుని లోపలికి వెళ్ళేదానికైతే రెడీగా ఉన్నాను. ఎవరైనా ఆ ఆత్మలతో డౌజింగ్ రాడ్స్తో మాట్లాడితే రిప్లై ఇస్తారా లేదా అనేది క్యూరియాసిటీ ఉంటే తప్పకుండా మీరు 1 కాదు 4 లైకులు కొట్టాలి. సో ఓకే గైస్, నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. స్వీట్ హర్రర్ డ్రీమ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, మరో ఒక హర్రర్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.